బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు లైవ్‌లో చూపించిన శారీస్ చాలా హిట్ అయిన శారీ అండి. బ్రాసో శారీ. ఈ శారీని మీరు చాలా చూస్తుంటారు. నేను కూడా ఒరిజినల్స్ దీంట్లో నేను పోస్ట్ చేశాను. దగ్గర దగ్గర 3, 4 మంత్స్ బ్యాక్ అండి. జూన్ ఆ టైంలో కదమ్మా! జూన్, జూలై ఆ టైంలో వచ్చాయండి. ఇప్పుడు దీంట్లో మనకి సెకండ్ క్వాలిటీ అనేది వచ్చేసింది. ఇది ఒరిజినల్ అయితే కాదండి. సెకండ్ క్వాలిటీయే. బట్ మనకి చూడడానికి అవుట్‌లుక్ వచ్చేసి సేమ్ ఒరిజినల్ లాగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తేడా ఉంది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్‌లో మనకు కొంచెం ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ శారీస్ వచ్చేసి మనకి కిమోరా బ్రాసోలో చాలా చాలా అమ్మామండి ఈ శారీస్ మనం. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒరిజినల్ వచ్చినప్పుడు సేల్ చేశాను. ఇంకా తర్వాత ఇన్‌స్టాలో అండ్ ఫేస్‌బుక్‌లో అయితే యూట్యూబ్‌లో కూడా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఈ శారీస్‌నే కట్టారండి. చాలా బాగా హిట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు ఇది నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. తేడా ఏంటో కూడా మళ్ళీ చెప్తాను. నా దగ్గర ఒరిజినల్ పీస్ లేదండి. అది నేను యాక్చువల్‌గా ఒకటి నా కోసమని ఉంచుకున్నాను. అది నేను పెట్టడం మర్చిపోయాను. అది ఇది 2 కలిపి చూపించుకుంటే ఇంకా ఎక్కువ ఐడియా వచ్చేదేమో. ఇది వచ్చేసి పళ్ళు అండి. శారీ అయితే సేమ్ ఉంది. శారీలో పెద్ద ఏం చేంజ్ లేదు. జస్ట్ ఇక్కడ బ్రాసో వచ్చేసి కొంచెం తేడా అనిపిస్తుంది. శారీలో పెద్ద ఏం చేంజ్ లేదు. ఇలానే టాసెల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అనేది వస్తుంది. అండ్ కలర్ కూడా సేమ్ లైట్ లేలాక్ పింక్ అనమాట. ఇలా వస్తుంది శారీ అంతా కూడా మంచి బ్రాసో డిజైన్ తోటి. బ్లౌజ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి అది వచ్చి మంచి సిల్క్ అండి. రా సిల్క్ లో మంచి క్వాలిటీ సిల్క్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ రా సిల్క్ బ్లౌజ్, నార్మల్ ప్రైస్ రేంజ్కి వస్తుంది కదా అది. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసి కొంచెం నార్మల్గా ఉంది. ఈ ప్రైస్కి తగ్గట్టుగానే ఉంది. అందులో వచ్చేసి మనం చేయించుకుంటే ఎలా చేయించుకుంటాము, మంచి ఫినిషింగ్ అండ్ క్లాసీ లుక్ అంటాం కదా, అలా తెలుస్తుంది. ఇందులో వచ్చేసి నార్మల్ మన మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా అండి, కొంచెం నార్మల్గా అనిపిస్తుంది కదా, ఇలా తెలుస్తుందా? ఇలా నార్మల్గా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది ఎంబ్రాయిడరీ అండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఒకసారి. బ్యాక్ వచ్చేసి ఇలా మామూలుగా మనం ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది ఫ్రంట్ లుక్ ఇలా వచ్చేస్తుంది. ఈ కలర్ కూడా వచ్చేసి దాంట్లో కొంచెం షైనీ ఉందండి ఫ్యాబ్రిక్. ఇందులో అంత షైనీ లేదు. కాకపోతే మనం ఈ ప్రైస్ రేంజ్కి ఇది కట్టాలి అనుకుంటే కనుక కట్టొచ్చండి. అంటే బాగా ట్రెండ్ అయిన శారీ కదా. ఆ శారీ వచ్చేసి ఫస్ట్లో చాలా కాస్ట్లీ వచ్చేసిందండి. తర్వాత దాని ప్రైస్ కూడా తగ్గుతూ వచ్చింది. లాస్ట్ 1900 అలా సేల్ చేసినట్టు గుర్తు. ఇప్పుడు వచ్చేసి ఈ శారీ ప్రైస్ రేంజ్ కొంచెం తగ్గుతుందండి. మరీ తక్కువకైతే రాలేదు. ఎందుకంటే కొంచెం దీని మీద వర్క్ క్లాత్, శారీలో క్లాత్ పెద్ద ఎక్కువ చేంజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు అలానే ఉంచారు. జస్ట్ బ్లౌజ్ తేడా వచ్చింది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది డౌన్ అయింది. చూడమా తెలుస్తుంది. ఇదండి శారీ లుక్ వచ్చేసి. సైడ్కి రావడం. శారీ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. మంచి బ్రాసో శారీ. శారీ క్వాలిటీ అయితే బాగుందండి. ఇప్పుడు మనం స్టెప్స్ పెట్టి చూసినా కూడా ఏమి ఆర్గన్జా కదా లేవడం అలా ఏం లేదు. ఎలా చెప్తే అలా వింటుంది అన్నమాట. మనం ప్లిట్స్ పెట్టినప్పుడు అలానే ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. కానీ ఇది కొంచెం పలచగా ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఇక్కడ నా చేయి పెడతాను, తెలుస్తుంది మీకు. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా. ఈ శారీస్ మీరు చూసారు కాబట్టి నేను ఎక్కువ చెప్పాలని అనుకోలేదు. బట్ ఇది చెప్తాను, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తెలుస్తుంది కదా. ఇలా వచ్చేసి మన స్కిన్ అయితే తెలుస్తుందండి. బట్ మనం 2-3 లేయర్స్ పెట్టుకుంటాం కాబట్టి అంతగా తెలీదు. మనము 2 లేయర్స్ అండ్ 3 లేయర్స్ పెడతాం కదా మినిమం. సో అప్పుడు ఏం పెద్ద తెలియదు. ట్రాన్స్పరెన్సీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ శారీ వైపు వెళ్ళండి. ట్రాన్స్పరెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. శారీ అయితే అస్సలు బరువు ఉండదండి. ఓన్లీ ఒక పావు కేజీ ఉండొచ్చు, 250 గ్రామ్స్ ఉండొచ్చు శారీ వెయిట్ వచ్చేసి, బ్లౌజ్ తీసేస్తే. శారీ అవుట్లుక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఈ శారీ బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మనకి థ్రెడ్ డిజైన్ అండి. ప్రింట్లోనే వచ్చేసింది. దానికి కూడా ఇలానే వచ్చింది కదా, యా ఇలానే వచ్చేసిందండి. శారీ అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా థ్రెడ్ బయటికి ఏం కనపడదండి. మొత్తం శారీలోనే బ్రాసో లాగా ప్రింట్ అనేది వచ్చేసింది. మొత్తం ఇలా ఇలా వస్తుంది శారీ అంతా కూడా. చాలా లైట్ వెయిట్లో వచ్చేసింది. అండ్ ఒకసారి బ్లౌజ్ పెట్టుకొని చూపిస్తాను మీకు, ఐడియా వస్తుంది. ఈ శారీతో మనం పేరప్ చేసుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చేస్తుంది నా అవుట్లుక్ వచ్చేసి. ఇది మనం కుట్టించుకోవచ్చు, అలా ఏమి చీప్గా లేదు. బట్ అది చూసాక ఇది మాత్రం కొంచెం అలా అనిపిస్తుంది. అది మనకి 2000 రేంజ్ ఆర్ 1900 అలా ఉన్నాయండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇది మనం ఇలా పేరప్ చేసినట్లయితే ఇలా వస్తుంది కదా, హ్యాండ్కి వస్తుంది ఇది.
అండ్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అలా మొత్తం ఇచ్చేసారు, అన్నీ ఇచ్చారు. ఇది 2 చేతులకండి. ఇదేమో మనకి దీనికి నడుముకి వెనక్కి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా కొంతమంది బెల్ట్గా కూడా వాడుతున్నారు దీన్ని. అండ్ ఇది నెక్స్ అండి, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది. సో శారీ ఓవరాల్గా ఇదండి. కిమోరా బ్రాసో, బట్ కిమోరా కంపెనీ కాదు, బ్రాండ్ వచ్చి మారింది. కాకపోతే తెలుస్తుంది కాబట్టి మీకు పేరు అలా చెప్తున్నాను నేను. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1599 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చి 1600 అలా పడుతుంది మనకి, అండ్ షిప్పింగ్ పడుతుంది. శారీ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ బ్లౌజ్ అనేది అయితే చేంజ్ అవుతుంది. మనకి ఒక వేరియేషన్ 400 వరకు ఉన్నట్టుందండి బయట దీనికి, సెకండ్ క్వాలిటీకి. శారీ అయితే సేమ్ వస్తుంది, బ్లౌజ్ అయితే కనుక కొంచెం తగ్గింది, దాని మీద క్వాలిటీ తగ్గిపోయింది. అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్ 2 నెంబర్స్ అండి. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఆర్డర్ చేయొచ్చు. ఇది సింగిల్ కలర్లోనే మల్టిపుల్ పీసెస్ వచ్చాయి. దీంట్లో కొన్ని కలర్స్ కూడా వచ్చాయి, కానీ ఆ కలర్స్ అంత హిట్ అవ్వలేదండి. ఓన్లీ ఈ ఒక్క కలరే హిట్ అయింది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక చాలా మంది కట్టారు. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, అంత చీప్ క్వాలిటీగా లేదు. ఇది 2000 లోపు శారీ ప్యూర్ది కట్టినా కూడా 2300 లేదండి. చాలా మంచి క్వాలిటీ శారీ లాగా వచ్చేసింది అనమాట అవుట్లుక్ వచ్చేసి. సో అందుకే బాగా హిట్ అయింది ఈ డిజైన్ అనేది, ఈ కలర్ అనేది. ఓకే,